అందరికీ నమస్కారం. మన పంచభూత లిటిల్ వరల్డ్ ఛానల్‌కి స్వాగతం. మీతో మాట్లాడుతున్నది మీ ప్రవళిక. గత ఎపిసోడ్‌లో మనం ఎంఎస్ రామారావు గురించి తెలుసుకున్నాం కదా! ఈ రోజు నుంచి సుందరకాండలోని అసలైన ఘట్టాలను ప్రారంభిద్దాం. సుందరకాండ అనగానే మొదటగా మనకు వాల్మీకి మహర్షి సంస్కృతంలో రాసిన ఈ మొదటి శ్లోకం గుర్తుకొస్తుంది. తతో రావణ నీతాయః సీతాయః శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పది. దీని అర్థం ఏమిటంటే, శత్రువులను నాశనం చేసే ఆ హనుమంతుడు రావణుడి చేత అపహరించబడిన సీతాదేవిని వెతకడానికి ఆకాశ మార్గంలో వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు అని అర్థం. అయితే సంస్కృతంలో ఉన్న ఈ గొప్ప ఘట్టాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా మన ఎంఎస్ రామారావు గారు ఎంత అద్భుతంగా సులభమైన పాడాలో ఇప్పుడు చూద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ కార్యార్థి ఆ హనుమంతుడు సాగరమును దాటగా సన్నద్ధుడాయను. మహేంద్రగిరి పైన నిలిచి మదిలో రాముని తలచి ఒక్క ఉదుటన ఎగిరెను ఆకాశ వీధికి. దీని భావం ఏమిటంటే, నిరంతరం రామనామాన్ని జపించే వాయుపుత్రుడు హనుమంతుడు తన స్వామి కార్యం నెరవేర్చడం కోసం ఆ మహాసముద్రాన్ని దాటడానికి సిద్ధమయ్యాడు. మహేంద్రగిరి పర్వతం పైకి చేరి మనసులో శ్రీరాముడిని స్మరించుకుంటూ సీతమ్మను చూడాలన్న పట్టుదలతో ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. రాముని తలుచుకొని మొదలుపెట్టిన ఏ పని అయినా విజయవంతం అవుతుంది అనడానికి ఈ ఘట్టమే నిదర్శనం. మరి ఆకాశంలోకి ఎగిరిన హనుమంతుడు ఆ సముద్రాన్ని ఎలా దాటాడు అనేది మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన పంచభూత లిటిల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.